హలో వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మరో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను. అదేంటంటే ఫిష్ ఫ్రై అండి. చాలా సింపుల్ ప్రొసీజర్, బట్ చాలామందికి ఫిష్ క్రిస్పీగా ఫ్రై ఎలా చేయాలని తెలీదు. ఫస్ట్ నేను తీసుకున్న చేప పేరు మొయ్య అండి. దీనికి వచ్చేసి మజ్జిగ, కళ్ళుప్పు వేసి బాగా నీట్గా కడుక్కోవాలి, లేదంటే చేప స్మెల్ వస్తుంది. సో బాగా వాష్ చేసుకున్న తర్వాత సాల్ట్, కారము, పసుపు, మనం జనరల్గా ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసేది, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయట్లేదు. బట్ మనకి క్రిస్పీగా రావాలి అంటే ఫిష్ ఫ్రైలో కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తే బాగుంటుంది. అంటే కార్న్ఫ్లోర్ పిల్లలకి అంత అన్హెల్దీ, బట్ టేస్ట్ కోసం యాడ్ చేసుకోవాలి, బాగుంటుంది. ఇంకేంటంటే దీంట్లో అల్లం వెల్లుల్లి అప్పుడే ఫ్రెష్గా మనము దంచింది ఉంటుంది కదా, మనం స్టోర్ చేసింది కాకుండా దంచింది ఉంటుంది, అది యాడ్ చేసుకొని ఎక్కువ యాడ్ చేయట్లేదని జస్ట్ అలా క్రిస్పీనెస్ మనకి సైడ్ ఉంటుంది కదా ఆ తోలు, అది కొంచెం క్రిస్పీగా రావడానికి యాడ్ చేస్తున్నాను. కార్న్ఫ్లోర్ ఒక్క స్పూన్ యాడ్ చేశాను అంతే. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇంకేంటంటే నిమ్మబద్ద ఉంటుంది కదా, నిమ్మకాయ హాఫ్ లెమన్ పిండితే ఏంటంటే మనకి ఇప్పుడు మనం యాడ్ చేసేవన్నీ కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే యాడ్ చేస్తామో కార్న్ఫ్లోర్ అదంతా మనకి ముక్కకి పట్టాలంటే కొంచెం వాటర్ కంటెంట్ ఉండాలి కాబట్టి, సో దానికోసం నేను ఒక లెమన్, హాఫ్ లెమన్ పిండాను. మరీ ఎక్కువ పిండినా కూడా మనకి ముక్క పుల్లగా అనిపిస్తుంది. సో ఇలా చూడండి. కారం ఎక్కువ వేయలేదండి. ఏంటి ఎల్లో కలర్లో ఉందనుకుంటున్నారా? కారం ఎక్కువ వేయలేదు, పిల్లల కోసం కాబట్టి కొంచెం కారం తక్కువ వేసాము. ఏం లేదు, ఇంకా ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో ఫ్రై చేసుకోవడమే. చూడండి, బాగుంది కదా చూడడానికి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చికెన్, మటన్ కన్నా కూడా పిల్లలకి సీ ఫుడ్ చాలా మంచిది హెల్త్కి. ప్రాన్స్ కానీ ఇలా ఫిష్ కానీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఫిష్ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మనము కార్న్ఫ్లోర్ బదులు కొంచెం లైట్గా శనగపిండి యాడ్ చేసుకున్నా కూడా మనకి క్రిస్పీగా వస్తుంది. మీకు చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.